ఆచి చికెన్ మసాలా. శుక్రవారం అరెస్ట్ అయిన దిల్షుక్ నగర్ కు చెందిన గోల్డ్ స్మిత్ శ్రీకాంత్ చారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ అనంతరం శుక్రవారం రాత్రి థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టారని శ్రీకాంత్ చారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల దాడిలో శ్రీకాంత్ చారికి తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే ఆయనకు వైద్య చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై మలక్పేట పోలీసులు ఇంకా స్పందించలేదు. పోలీసుల వివరణ అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వచ్చినాక అందరు ముందట మాటిచ్చిల్లన్న, అక్కడికే కొట్టిల్లన్న. ఫోన్ గుంజుకున్నారు. 11:30 అయినాక అప్పుడు కిందికి దింపి ఏమనలే, మీ ఆయనని ఏమనలేదు, ఏమనము, మీ ఆయన యాక్టింగ్ ఎత్తాడు, ఎవరు కొట్టిల్లు నిన్నని బెదిరిస్తాళ్ళన్న. ఆయన మెడలు వాసినాయి, కాళ్ళు వాసినాయి, మొహం అంతా వాసిందన్న. ఎవరు కొట్టిరమ్మా? పోలీసు వాళ్ళే కొట్టిల్లు. అప్పటికి ఎట్లా ఎవరు కొట్టిల్లని ఎక్కారంగా, ఎవరు కొట్టిల్లయ్యా నిన్ను అని ఎత్తుకారంగా మాట్లాడతాళ్ళన్న. రాత్రి అని ఏం చెప్పిల్లు, అమ్మ రాత్రి అయితే పోలీస్ స్టేషన్ లో ఆడపిల్లలు ఉండద్దు, మీరు వెళ్ళండి అని చెప్పిండన్న. చెప్పినాక మేమేమన్నాము, ఆడపిల్లలే రక్షణకి పోలీస్ స్టేషన్ లో ఉంటారు కదా, నేను ఇక్కడ బయట ఉంటా, లోపల ఉండలేంది, ఈడుంటా అని చెప్పేసి అన్న. అంటే వద్దొద్దు, పొద్దున్నే రాండి 9 గంటలకు అని వెంకటేశ్వర్ల స్వామి ఫోటో తీసి ఇట్లా ప్రమాణం చేసి, ఇగో ఈయన మీద ప్రమాణం చేస్తాను నేను, కొట్టం మీ ఆయనని కొట్టం, పొద్దున మీ వాళ్ళు అందరు వచ్చినాకనే మాట్లాడుకుంటారు, అప్పుడు రా అమ్మ అని చెప్పేసి అన్నాడన్న. 9 గంటలకు రమ్మన్నాడు. నేను అక్కడ హయత్ నగర్ నుండి రావాలి, నేను తొందరనే బయలుదేరి వచ్చిన, ఫోన్లు చేసిన, వస్తే లోపల పైన ఉన్నాడు అనుకున్నాం. సార్ లేడు అంటే అన్న బయటికి తీసుకుపోయిల్లన్న. నా భర్తను పొట్టు కొట్టిల్లన్న. కార్లకి వెళ్ళి దిగుతుంటే దిగరాలేదు ఆయనకు. ఆయన ముఖం చూసి నేను ఇట్లా అయ్యో ఏమైందే బిడ్డ అని అంటే, మగుడిని సంకలకి నడుములకి వెళ్ళి చేతులు వేసుకొని పట్టుకున్నాడు కాదు అని చెప్పేసి గొర్ర గుంజుకుపోయిల్లన్న. మాట్లాడలే, కూర్చోయే బిడ్డ ఒకసారి చూద్దాము అన్న కూడా ఆయనను కూర్చొనియలేదు, మాట్లాడలేదు. ఇంతమంది ఉన్నారన్న. మా ప్రెసిడెంట్ కూడా నూకేసిల్లన్న. ఆగు అంటే పొట్టు కొట్టిలే అన్న. నా భర్తను చంపేసి పోలీసు వాళ్ళు కొట్టు. ఆ తర్వాత పొద్దుగాల 10 గంటలకు మాకు రమ్మని చెప్పాడు చేయగా రండి మేము మాట్లాడతాం. పొద్దుగాల 10 గంటల దానికి ఇక్కడ వస్తే దాదాపు రాగానే ఆ ఉన్న శ్రీకాంతాచారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. సిఐ ఎవరు తీసుకెళ్తే వెయిట్ చేసినాం. వచ్చిన క్రమంలో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన క్రమంలో ఆ స్వర్ణకారుడు నడవలేని పరిస్థితి ఉన్నాడు, ముందట కూర్చున్నాడు. తీసుకొచ్చి దింపి నడవలేని పరిస్థితి ఉంటే ఇద్దరు పోలీసు వాళ్ళు భుజాల మీద పట్టుకొని వస్తుంటే మేము ఆశ్చర్యపోయాం. మరి ఏంది ఈ పరిస్థితి అని చెప్పి ఆ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మేము బాగా వర్ణాయిస్తాం. ఆ సందర్భం మేము పోలీసులు ఏం సార్ ఈ స్వర్ణకారాన్ని దొంగనా, ఎందుకు ఈ విధంగా ఈయన అవతారాన్ని ఈ విధంగా తయారు చేసిండు, మంచిగా ఉన్న స్వర్ణకారాన్ని నడవలేని పరిస్థితి చేసిరని చెప్పి ప్రశ్నిస్తే మీరెవరా అని చెప్పి సంఘం నుంచి వచ్చిన అంటే మమ్మల్ని కూడా